భీమవరం చిన్న అమిరం గ్రామంలో అభివృద్ధి జాతర గురువారం ఘనంగా జరిగింది. సుమారు 3,63,00,000 నిధులతో నిర్మించిన 15 సీసీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ప్రజలు అడుగడుగు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగంగానే గత 4.5 ఏళ్లుగా కోట్లాది రూపాయలతో ఈ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందన్నారు. తమ్ముడు ఫోటో కట్టారా అంటే కనుక్కోనండి. ఆనస్రన్మన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేపతే ధీనామవిత్రయవతో నవో నవో భవతి జాయమానోఖనాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన్ ప్రచంద్రమాః వర్తదాదే తస్య త్వస్థా విదదద్రోపమేదే తత్పురుషస్య విశ్వవాజానమగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన్ ప్రచంద్రమాః స్థిరతి దీర్ఘమాయుః ఆభవంతం త్వజేవసే దీర్ఘాయుత్వాయ వర్చసే యస్మై త్వగం సుకృతే జాతవేద ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదే సార్ అందరూ ఎలా చూడండి సార్ ఒకసారి. భీమవరం ఎల్విఎన్పురం రోడ్డు R&B రోడ్డు 5.8 కిలోమీటర్స్ 3 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీంట్లో సుమారు 0.8 కిలోమీటర్స్ 2 బిట్ల కింద కొమరాడ ఆనాకోడేరులో సీసీ రోడ్డు అంటే చాలా వీక్గా ఎక్కువసార్లు R&B రోడ్డు బీటీ రోడ్డు వేసినప్పటికీ కూడా సాయిల్ వీక్గా ఉండి తొందరగా పాడైపోతున్న ఈ 2 బిట్లలోనూ సీసీ రోడ్డు పెట్టడం జరిగింది. ఈ సీసీ రోడ్లకి సంబంధించి మొత్తం 3 కోట్ల రూపాయల వరకు సంబంధించి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే భీమవరం టు లోసరి రోడ్డు కూడా సుమారు 7 కోట్ల రూపాయలతోటి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అది కూడా ఈ ఇంచుమించు ఇప్పుడున్న కూలింగ్ పరిస్థితుల్లో వెట్ మిక్స్ అనేది చాలా లాంగ్ దూరం నుంచి వచ్చి అది టెంపరేచర్ డౌన్ అయిపోయి రోడ్డు క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి ఈ పండగ వెళ్ళిన తర్వాత 2022లో ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి R&B రోడ్లన్నీ కూడా పండగ వెళ్ళిన తర్వాత మిగతాయి కూడా జరుగుతుంది. మిగిలిన కొన్ని ఎక్కడన్నా ఉంటే కనుక పండగలు ఇబ్బంది లేకుండా అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు కూడా చేయడం జరుగుతుంది.